శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఈ దేవి శరన్నవరాత్రులు 11 రోజులు అమ్మవారికి మనం వివిధ రకాల పూలతో గాజులతో అన్నింటితో చక్కగా పూజ చేసుకున్నాం. అమ్మవారికి వివిధ రకాల స్తోత్ర పారాయణలు కూడా చేసుకున్నాం. మనం ఆ లలితా పారాయణ అనేది చాలా ముఖ్యం. ఆ లలితా సహస్రనామం చదువుకోవటం వలన ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఎలా ఉంటాయో అనేది ఇప్పుడు పాట రూపంలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమా తెలియగరారండి, నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమా తెలియగరారండి. అకాల మృత్యువు అసలే రాదు, సకల మృత్యువు సవ్యం బగునట. అకాల మృత్యువు అసలే రాదు, సకల మృత్యువు సవ్యం బగునట. త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం, త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం. ఆ త్రిపుర సుందరిని తలచిన కలుగును నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమ తెలియగరారండి. సర్వరోగములు శమింపచేసి సర్వ సంపదలు సమకూర్తునని, సర్వరోగములు శమింపచేసి సర్వ సంపదలు సమకూర్తునని. సహస్రనామ పారాయణులకు సహస్రనామ పారాయణులకు శ్రీచక్రాంతిగా వాసిగా తెలిపెను నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా సహస్రనామ మహిమా తెలియగరారండి. శత్రువులందరూ మిత్రులగుదురని, దీనులందరూ ధీరులగుదురని, శరభేశ్వరుడే శక్తినిచ్చునని, శరభేశ్వరుడే శక్తినిచ్చునని శాతోదరియే శాసించెనట నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమ తెలియగరారండి. కోటి జన్మలు గంగను మునిగిన, కోటి దానములు కోరి చేసిన, కోటి జన్మముల గంగను మునిగిన, కోటి దానములు కోరి చేసిన, కోటి లింగములు ప్రతిష్ఠించిన, కోటి లింగములు ప్రతిష్ఠించిన ఆ సహస్రనామము సమము కాదట నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమ తెలియగరారండి. కోటి సూర్యుల కాంతి కలదని, కోటి రుద్రుల శక్తి కలదని, కోటి బ్రహ్మల సృష్టి కలదని, కోటి బ్రహ్మల సృష్టి కలదని ఆ హయగ్రీవుడే స్వయముగా తెలిపెను నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమ తెలియగరారండి. జీవిత కాలమునొక మారైన సహస్రనామము చదివిన వారికి, జీవిత కాలమునొక మారైన సహస్రనామము చదివిన వారికి భక్తి మార్గము ప్రసరించునట, భక్తి మార్గము ప్రసరించునట. ఆ భక్తియులలితను కొల్చిన వారికి నామ మహిమ తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమ తెలియగరారండి. లక్ష్మీ శారద గౌరీ రుద్రు లక్ష్య శుద్ధితో లలితను కొల్చిరి, లక్ష్మీ శారద గౌరీ రుద్రు లక్ష్య శుద్ధితో లలితను కొల్చిరి. లక్ష్మీకాంతుడు నారాయణుడే లక్ష్మీకాంతుడు నారాయణుడే ఆ లలితా కరమున ఉద్భవించినట నామ మహిమా తెలియగరారండి, శ్రీ లలితా రహస్య నామ మహిమ తెలియగరారండి. పున్నమి నాటి చంద్రునిలోన లలితాదేవిని ధ్యానము చేసి,
పున్నమి నాటి చంద్రునిలోన లలితాదేవిని ధ్యానము చేసి దిగడల సుద్విగ సహస్రనామం త్రికరణ శుద్ధిగ సహస్రనామం అనిన వినిన జన్మరహితము నామ మహిమా తెలియగరారండి. శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. శ్రీమాత్రే నమః. చూసారండి, అంత మహిమలు ఆ లలితా సహస్రనామంలో ఉన్నాయి. అందుకనే లలితా సహస్రనామం చదువుకోవటంలో అంత విశేషం ఉంది. ఇప్పుడు లలిత చదువుకోవటం రాని వాళ్ళు వినండి, వింటే అది ముక్తి మార్గమే వస్తుంది. అది కూడా మాకు వినటానికి కూడా మా ఇంట్లో ఏమీ లేవు, ఫోన్లు లేవు అనుకున్నవారు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకోండి. కానీ ప్రతిరోజు పూజ అనేది ముఖ్యము, భక్తి ముఖ్యము, శ్రద్ధ ముఖ్యము. ఈ రెండు ఉంటే అమ్మవారి కరుణాకటాక్షాలు ఎప్పుడూ మన యందు ఉంటాయి. నమ్మితి నామనంబున సనాతులైన ఉమామహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతి గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురా సిరి గదమ్మ హరిన్ పతించేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. అమ్మని నమ్మితే మనకు అన్నీ ఉన్నట్టే, అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. కనుక అందరూ ఎవరికి వీలైనంత వరకు వారు సహస్రం చదువుకోవటము, వినటము, పారాయణ చేసుకోవటము, లేకపోతే శ్రీమాత్రే నమః శ్రీ లక్ష్మీదేవిని మీకు ఏది తోస్తే అది అనుకోవటం, భక్తి మార్గంలో ఉండటం అనేది మనందరికీ ముఖ్యం. శ్రీమాత్రే నమః.